Ramanujan's formula for pi gives the accurate value of pi up to 6 decimal places, but this is only the first term in another infinite series. This number alone is sufficient to calculate the circumference of the Earth with a maximum error of just 1 meters. It is to be noted that while Ramanujan's formula takes one formula to calculate up to 6 decimal places, it takes Leibniz about 5 million terms. Ramanujan's formula could do it in one term though, and each successive term adds up another 8 decimal places to the value of pi. This formula holds absolutely true for finding the value of pi, but there is no clear understanding of how he came up with the numbers in his formula like 9801 and 1103. గొప్ప మాంత్రికుడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. గణితంలో ఒకానొక ప్రాథమిక సత్యం గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను అని గణితోపాధ్యాయుడు చాలా నిబ్బరంగా ప్రకటించాడు. ఏమిటి మాస్టర్ అది? బాలురంతా ముక్త కంఠంతో అరిచారు. చాలా సరళమైన విషయమే. ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే భాగఫలంగా వచ్చేది ఎప్పుడు ఏకాంకమే అవుతుంది. భాగఫలంగా ఎప్పుడు ఒకటి వస్తుందన్నమాట. చాలా నాటకీయంగా ప్రతిపాదన చేయగలిగానని సంబరపడుతూ చాలా గర్వంగా బాలుడు వంక చూశాడు ఉపాధ్యాయుడు. ఒక బాలుడు చేయి పకెత్తాడు. అడుగు, ఏమిటి నీ సందేహం అన్నారు ఉపాధ్యాయుడు. నా ప్రశ్న ఏమిటంటే, సున్నాని సున్నాతో భాగించిన ఏకాంకమే వస్తుందా అని. ఉపాధ్యాయునికి ఏమీ చెప్పాలో తోచలేదు. గందరగోళానికి గురై ఆయన కళ్ళల్లో స్పష్టంగా తత్తరపాటును బాలురంతా కనిపెట్టగలిగారు. రామానుజన్ ప్రశ్నకు సమాధానం చెప్పరేమిటి మాస్టారు అంటూ నిలదీశారు. ఒప్పుకోక తప్పదు, దానికి సమాధానం నాకు తెలియదు అన్నారు ఉపాధ్యాయుడు. ఏరా రామానుజన్, చెప్పండి మాస్టారు. నిలబడరా, సంస్కృతం మాస్టారు ఆజ్ఞాపించారు. తలకి టోపీ లేకుండా నా క్లాస్కి ఎందుకు వచ్చావు కోపంగా అడిగారు. క్షమించండి మాస్టారు, అసలేమి జరిగిందంటే స్కూల్కి ట్రామ్లో వస్తున్నప్పుడు వేగంగా వీస్తున్న ఎదురుగాలికి నా టోపీ ఎగిరిపోయింది. కొత్తది మరొకటి కొని పెట్టుకోవాలి కదా, అందుకు కావలసిన ఆర్థిక స్తోమత మాకు లేదండి. ఏడి ఆ దౌర్భాగ్యుడు, ఎక్కడ తగలడ్డాడు? ఇంటి గుమ్మంలోకి అడుగు పెడుతూనే కోపంగా అరవసాగాడు తండ్రి. ఏమి జరిగిందండి తల్లి అడిగింది. పక్క గదిలో మంచం కింద కూర్చుని అబ్బాయి లెక్కలు చేస్తున్నాడు. మీరు అనవసరంగా ఆందోళన పడకండి వేడుకొంది తల్లి. ఏం జరిగిందనుకుంటున్నావు? ఎఫ్ఏ పరీక్ష పాస్ అవ్వకపోతే వాడికి ఉద్యోగం రాదు. ముసలితనంలో మనకి తిండి పెట్టలేక మనల్ని పస్తులు పడుకోబెడతాడు, తెలిసిందా? తండ్రి నోటిలో మాట నోటిలోనే ఉండగా పలకా బలపం పట్టుకుని శ్రీనివాస్ వచ్చాడు. గట్టిగా 4 దెబ్బలు తగిలించడానికి తండ్రి వేగంగా అబ్బాయి మీదకు ఉరకబోయాడు. తల్లి అడ్డుపడి, వాడి మీద చేసుకోకండి, నా మీద ఒట్టే అంటూ అతన్ని వారించింది. ఇలా ఉన్నారు చూడడానికి వచ్చిన అతిథి ఆప్యాయంగా ఆతృతగా బొంగురుపోయిన గొంతుకుతో పలకరించాడు. కాస్త నయంగా ఉంది. అభిమానంతో మీరు నా కోసం శ్రమపడి వచ్చారు అని బదులు పలికాడు జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి. అతిథికి అతని మాట మీద ఎంత మాత్రమూ నమ్మకం కుదరలేదు. జబ్బుతో తీవ్రంగా పోరాడుతున్న సంగతి రోగి ముఖంలో అలసట చెప్పకనే చెబుతుంది. జబ్బు వల్ల అంతకంతకు ఎక్కువ అవుతున్న అలసటతో బాధపడుతున్న అతనికి కాస్త ఊరట కలిగించడానికి నేను వచ్చిన ట్యాక్సీ నెంబరు 1729 = 7x13x19. చూడబోతే ఇది ఒక ముద్దంకెలా ఉంది. ఈ అంకె చెడు శకునం కాదనుకుంటాను అని పరామర్శించడానికి వచ్చిన ఆయన అన్నాడు. కాదు, ఇది చాలా ఆసక్తికరమైన అంకె. నిజానికి ఇది 2 సంఖ్యల 3వ ఘాత విలువల మొత్తంగా 2 విధాల వ్యక్తపరచగలిగిన అతి చిన్న సంఖ్య. 1729 = 12³ + 1³ = 10³ + 9³ అని బదులు పలికాడు. అనారోగ్యంతో అలసపోయిన అతని ముఖారవిందంలో ప్రతిభాశాలి మెరుపల్లే మెరిసాడు. పలకరించడానికి వచ్చిన అతిథి ఆశ్చర్యపోయాడు. ఆయన మరెవరో కాదు, బాగా సుప్రసిద్ధుడు GH హార్డీ. జబ్బుపడ్డ వ్యక్తితో ఆయనకి 4 సంవత్సరాల పరిచయం ఉంది. అదేవిధంగా 4వ ఘాతానికి ఇమర్చగలిగే మరొక సమస్యకి చెందిన సంఖ్య మీకు తెలుసునా అంటూ విస్మయంతో ప్రశ్నించాడు. స్పష్టమైన ఉదాహరణ నాకు తోచడం లేదు, కానీ నా ఉద్దేశంలో ఆ తొలి సంఖ్య చాలా పెద్ద సంఖ్య అవ్వాలి. ఒక్క క్షణం వ్యవధిలో ఆయనకు లభించిన సమాధానం ఇది. ఆ సమాధానం సరైనదే. ఆ తొలి సంఖ్యకు
9 స్థానాలుంటాయి. అది 6, 3, 5, 3, 1, 8, 6, 5, 7. 158 to the power of 4 plus 59 to the power of 4 is equal to 134 to the power of 4 plus 133 to the power of 4. ఆ విధంగా శ్రీనివాస రామానుజన్ జీవిత పర్యాంతము అత్యంత దారిద్ర్యంతో గడిచినప్పటికీ బాల్యం నుండి చనిపోయే చివరి క్షణం దాకా ఆయన గణితానికి అంకితమై ఉన్నాడు. గణితమే అతని జీవితాన్ని శాసించింది. ఆచార్య జేఈ లిటిల్వుడ్ మాటలో చెప్పాలంటే ప్రతి ధన పూర్ణాంకము రామానుజన్కి ఆత్మీయ స్నేహితురాలే. అంకెల నిజ స్వభావాలను గుర్తుపెట్టుకోగలిగిన సామర్థ్యం అతనిలో చాలా విచిత్రంగా ఉండేది. ది వరల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ను జేమ్స్ ఆర్ న్యూమస్ రచించారు. ఇది 4 సంపుటల చిరస్మరణీయమైన ఉద్గ్రంథం. అందులో బ్రహ్మాండమైన తన విశ్లేషణాత్మక ఆయుధాలన్నిటినీ శుద్ధ గణితంనే ఆయుధశాల రాజ్యమేలుతున్న రోజుల్లో సరళత అనేది కనిపించిన ఒక అంశమని అంతా భావించేవారు. ఆ తరుణంలో ఒక ప్రతిభాశాలి ఆవిర్భవించాడు అంటే అందులో ఆశ్చర్యమేముంది అంటారు న్యూమన్. మిక్కిలి శ్రమతో కూడిన విధానాలు విడిచిపెట్టినప్పటికీ ఏదో ఒక వినూతన విషయాన్ని కనుగొని చెబుతాడు అంటూ ఆయన ఇంకా ఏమన్నారంటే, శ్రీనివాస రామానుజన్ గారి జీవితం ఒక నూతన యుగానికి ఆనవాలు. భారతదేశం మిక్కిలి ప్రతిభాశాలురైన గణిత శాస్త్రవేత్తల్ని కాలానుగుణంగా పొందుతూనే ఉంది. గ్రీకు యుగానికి ముందు పూర్వకాలం నాటి నుండి కూడా అటువంటి వారు మనకి ఉన్నారు. కానీ శుద్ధ ప్రమాణాలతో గొప్పతనాన్ని తూకమేసి చూసినప్పుడు తూర్పుకి చెందిన గణిత శాస్త్రవేత్తల్లో రామానుజన్ కనబరిచిన ప్రతిభ స్వర్ణోత్కృష్టమైనది. తూర్పుకి చెందిన వారిలో మాత్రమే కాదు, ప్రపంచ గణిత శాస్త్రవేత్తల్లోనే రామానుజన్ ప్రముఖ స్థానాన్ని అలంకరించాడు. 1937లో రామానుజన్ 50వ జయంతికి ఏప్రిల్ 1920లో అతను అకాల మరణం చెందిన 17 సంవత్సరాల తర్వాత ఆచార్య జిహెచ్ హార్డీ రామానుజన్ 12 లెక్చరర్ పుస్తకాన్ని ప్రచురించారు. అది ఆయనకు కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టింది. ప్రసిద్ధి చెందిన ఆ పుస్తకంలో శ్రీనివాస రామానుజన్ హార్డీ ఇలా వర్ణించాడు. ఇటీవల గణిత శాస్త్ర చరిత్రలో రామానుజన్ అద్భుతమైన వ్యక్తి. ఆయన వృత్తి జీవితం నిండా ప్రతికూలతలే, అసంగతాలే. ఏ ప్రశ్నాస్త్రాల ఫిరంగులను ఒకరి మీద ఒకరు సంధించుకుంటూ మనం ఒక తీర్పుకు రావడానికి అలవాటు పడ్డామో ఆ ఫిరంగులన్నిటినీ అతను ధిక్కరించాడు. అతను చాలా గొప్ప గణిత శాస్త్రవేత్త అనే తీర్పుకి మాత్రం బహుశా మనమందరం ఏకగ్రీవంగా అంగీకరిస్తాం. అర్ధ శతాబ్ది తర్వాత 1987 రామానుజన్ శత జయంతి ఉత్సవాలను భారతదేశంలోనూ విదేశాల్లోనూ కూడా జరుపుకొని అతని ఘనమైన జోహార్లు అర్పించుకున్నాం. 1987 జూన్ 1వ తేదీ నుండి 5 రోజులు యుఎస్ అర్బన్ చంపైన్లో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్లో ముఖ్యమైన సభ ఒకటి జరిగింది. యుఎస్, యూరప్, ఇండియా ఇంకా ప్రపంచంలో అనేక ఇతర ప్రాంతాలకు చెందిన 125 మందికి తక్కువ కాకుండా ప్రముఖ గణిత శాస్త్రవేత్తల సదస్సులో పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక గోష్ఠి సమావేశ సమీక్షణాలని రామానుజన్ రివిజిటెడ్ శీర్షికన ప్రచురించారు. దీనికి ఆచార్య జార్జ్ ఈ ఆండ్రూస్ ముందు మాట రాశారు. వీరి ప్రఖ్యాత్ గాంచిన గణిత శాస్త్రవేత్త. 1976లో శ్రీనివాస రామానుజన్ లాస్ట్ నోట్బుక్ని కనుగొన్న వ్యక్తి. ఆయన తన ముందుబాటులో ఈ క్రింది ప్రశ్నలను సంధించారు. రామానుజన్ కృషికి సంబంధించిన కొనసాగింపులు మొదటి 50 ఏళ్లలో జరిగినంతగా ఈ రెండవ 50 ఏళ్లలో జరిగాయా? రామానుజన్ గారిపై ఆసక్తి రాను రాను పెరుగుతున్నదా? ఆయన కృషికి గల ప్రాముఖ్యత ఏమిటో తేటతెల్లమవుతూ ఉన్నదా? ఈ ప్రశ్నలకు ఆచార్య ఆండ్రూస్ స్వయంగా చెప్పిన స్పష్టమైన సమాధానం ఆయన మాటలలోనే. ఈ ప్రతి ప్రశ్నకి సమాధానం అవును అని చెప్పడంలో నేనెంత మాత్రం తటపాయించను. అందుకు ఈ క్రింది పేజీలో అప్పీల్ లేని నిరూపణ సవివరంగా ఇచ్చాను. పై డెసిమల్ ఎక్స్పెన్షన్ పై బోర్విన్ సహోదరులు చేసిన అద్భుతమైన కృషి, బాక్స్టన్ స్టాటిస్టికల్ మెకానిక్లో క్లిష్టమైన హెక్సగన్ మోడల్ని అందంగా సాధించడము మరియు రామానుజన్ సూచనలను ఆధారంగా చేసుకుని గోస్పర్ గారి సింబోలిక్ అల్జిబ్రా కంప్యూటర్ లాంగ్వేజ్ మిశ్రమం మ్యాక్సైమ్, ఈ 3 రామానుజన్ కృషి ఫలితాలకు అనువర్తనాలుగా మొదట మనం చెప్పుకోవాలి. ఆచార్య హార్డీ పుస్తకంలో సూచాయిగానైనా ఈ 3ంటికి అవకాశం ఉందన్న సంగతి చెప్పలేదు. ఇవి హార్డీ
ఊహించని అనువర్తనాలు. రామానుజన్ అందించిన అద్భుతమైన గణిత రచనలు కేవలం గణిత శాస్త్రాలనే కాదు, భౌతిక శాస్త్రవేత్తలను కూడా ఆకర్షిస్తాయి. డైసన్ రాసిన వ్యాసం ద్వారా ఈ సంగతి స్పష్టమైంది. డైసన్ 45 సంవత్సరాల క్రితం లేవదీసి తన వ్యాసంలో చర్చించిన సమస్యను సమావేశం ముగిసిన మరునాడు సాధించి పూరించడమైంది. ఇది ఆ సమావేశానికి ఆసక్తికరమైన కొసమెరుపు. ఆచార్య హార్డీ తన గ్రంథంలో విస్తారంగా 10 అంశాలను ప్రస్తావన చేశారు. అవిభాజ్య సంభావ్యతాపరమైన సంఖ్యా సిద్ధాంతం, ప్రైమ్ ప్రాబబిలిటిక్ నెంబర్స్ థియరీ, సంఖ్యా అనుక్రమాల అనంత స్పర్శ, ఆస్ట్రోమెటిక్ ఆఫ్ నెంబర్ సీక్వెన్సీ, సంఖ్యల విభాజనాలు, పార్టిషన్ ఆఫ్ నెంబర్స్, సంయోగపరమైన కాంబినేషనల్, హైపర్ జామితీయ అనుక్రమాలు, హైపర్ జామెట్రిక్ సిరీస్, సంఖ్యల విభజనాలు, అనలిటిక్ సమాకలని మరియు మాన ప్రమేయాలు, ఇంటిగ్రల్ అండ్ మాడ్యులర్ ఫంక్షన్స్. ముందుగా చెప్పుకున్న ఆధునిక అంశాలతో పాటు హార్డీ ప్రస్తావించిన అంశాలు కూడా శత జయంతి గ్రంథాల్లో భారీగా చేర్చడమైంది. గోష్ఠికి మలిపలుకులలో తన పరిశీలనను ఆచార్య ఆండ్రూస్ గోష్ఠి విజయవంతమైనందుకు ఆచార్య బ్రూస్ బెర్ట్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. బెర్నెట్ ఎంతో శ్రమపడి రామానుజన్ గారి ప్రఖ్యాత నోట్బుక్స్ సంపూర్ణమైన సవరించిన కూర్పును వెలువరించారు. 2037 సంవత్సరాన రామానుజన్ 150వ జయంతికి ఇంతకంటే పెద్ద పెట్టిన మనసులో హత్తుకుని పోయే రీతిలో గోష్ఠి జరుగుతుందని ఈ పుస్తక ప్రకటన మనకి వాగ్దానం చేస్తున్నది అని అన్నారు. ఇది తప్పకుండా మన మనసులో దోచుకోగలగిన జోస్యమే, అందులో సందేహం లేదు. అల్పాయుష్కుడైనప్పటికీ గొప్ప ప్రతిభావంతుడైన ఈ గణిత శాస్త్రవేత్త కథను క్లుప్తంగా తెలుసుకుందాం.